మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మార్కు సువార్త 10వ అధ్యాయము 44-45 వచనాలు చదువుకుందాం. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చిననెను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. మీలో ఎవడైనాను ప్రముఖులై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను అని చెప్తున్నాడు దేవుడు. ఆయన ప్రముఖుడు, దేవాది దేవుడు ఆయన, కానీ మనలో దాసుడిగా వచ్చాడు. ఆయన అనేక మందికి పరిచారం చేయడానికి వచ్చాడు. అనేక మందికి పరిచర్య కూడా చేశాడు. ఆయన అనేక మంది రోగులను స్వస్థపరిచాడు, వాక్య ప్రకటన చేశాడు. ఆయన సేవకులుగా కూడా చేశాడు. అందుకే ఆయన చెప్తున్నారు, మీలో అనేక మంది ఎవడైనా ప్రముఖుడై ఉండగలిగినలా వాడు పరిచారం చేయవాడుగా ఉండవలేను అంటున్నాడు. మనం ప్రముఖత్వాన్ని చూసుకుంటాం కానీ పరిచర్య చేయడానికి ఎవ్వరు ఇష్టపడరు. ఎందుకంటే నేను ఎందుకు చేయాలి, నేను ఎంత గొప్ప స్థితిలో ఉన్నాను, నేను ఎంత ధనవంతుడిని, నేను ఎంత పెద్ద ఉద్యోగస్తుడిని, నేను ఎంత పెద్ద హోదా కలిగిన వాడిని, నేను ఎందుకు పరిచర్య చేయాలి అనుకుంటాం. కానీ యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు ప్రముఖులై ఉండగలిగిన ఎడల, దేవుని దృష్టిలో మనం ప్రముఖులై ఉండవలనంటే ఈ లోకంలో మన హోదాలను పక్కన పెట్టి పరిచర్య చేసే వారముగా ఉండాలని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. జనరల్ విలియం బూత్ గారు సల్వేషన్ ఆర్మీని ఆయన స్థాపించినప్పుడు పరిచర్య చేయడానికి, ఆయన బోధలు విని పరిచర్య చేయడానికి ఆయన బోధకు ఆకర్షితులై కలెక్టర్ గారు ఒక ఆయన, నేను కూడా పరిచర్యలో పాల్గొంటానని వచ్చారట. నువ్వు కలెక్టర్ కదా, నువ్వేం పరిచర్య చేస్తావు, నువ్వు చేయలేవు అంటే నేను చేస్తాను అని ఆయన ముందుకు వచ్చారట. ఆయన పరీక్షించారు, సరే ఈ పని చెయ్యి, నువ్వు ఇదిగో ఈ మీటింగ్కి వస్తున్న వారందరికీ, ప్రార్థనలకు పాల్గొంటున్న వారందరి బూట్లు తుడువు, బూట్లు పాలిష్ చెయ్యి అని చెప్పారట. బూట్లు పాలిష్ చేయని చెప్తే, నేను కలెక్టర్ని కదా, ఈ మీరందరి బూట్లు ఎందుకు పాలిష్ చేయాలని వెనుదిరిగిపోవచ్చు. కానీ ఆయన వెనుదిరిగిపోలేదు. ఎందుకని? దేవునికి ఆయన సమర్పించుకున్నాడు. దేవుని కొరకు పరిచర్య చేయాలని సమర్పించుకున్నాడు కనుక ఆయన కలెక్టర్ అయినప్పటికీ బూట్లు తుడు, బూట్లు పాలిష్ చేయని చెప్తే ఆ మీటింగ్స్కి వచ్చే వారందరి కోసం ఎన్ని దినాలు అయితే ఆరాధనలు జరిగాయి అక్కడ, అన్ని దినాలు వాళ్ళ బూట్లు పాలిష్ చేస్తూ ఉన్నారట కలెక్టర్ గారు. దేవుడు ఆయన యొక్క పరిచర్యను మెచ్చి ఆయనని ఈ దేశానికి పంపించారు సువార్థికుడిగా, రక్షణ సైన్యం ద్వారా. అంతటి గొప్ప వారిని చేస్తాడు దేవుడు. మనం ప్రముఖులై ఉండగోరిన ఎడల ఆయనకి పరిచయం చేసేవారుగా ఉండాలి, ఇతరులకు కూడా పరిచర్య చేసే వాళ్ళంగా ఉండాలి అని మనము దేవుని చేత ఈ వాక్యం ద్వారా బోధించబడుతున్నాం. అందరికీ దాసుడై ఉండవలెను అంటున్నాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ అందరి కొరకు పరిచర్య చేయడానికిను, అందరి కొరకు తన ప్రాణమును అర్పించి ప్రజలను విమోచించడానికి ఈ లోకంలోకి వచ్చాడని వాక్యం ద్వారా యేసు ప్రభు వారే మనకి తెలియజేస్తున్నారు. అందరికీ పరిచర్య చేయుటకును, పరిచారం చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన ప్రాణముని ఇచ్చుటకును వచ్చారని చెప్తున్నారు. మనకి విమోచన క్రయధనముగా ఆయన ప్రాణాన్ని ఇచ్చారు, ఆయన రక్తాన్ని ఇచ్చారు. విమోచన క్రయధనము, మనం విడిపింపబడాలంటే మనకి క్రయధనము ఉండాలి, వెల ఉండాలి. వెల ఇస్తేనే ఏదైనా మనం పొందుకోగలుగుతాం కదా. వెల ఇస్తేనే ఏ పదార్థమైనా మనం ఇంట్లో తెచ్చుకోగలం. వెల ఇస్తేనే దేనైనా మనం సంపాదించుకోగలుగుతాం. అలాగే మనము దేవునికి సొత్తుగా అవ్వాలని యేసు ప్రభు వారు మనకి క్రయధనముగా ఆయన రక్తాన్ని ఇచ్చారు. ఆయన శిలువ మరణం పొందారు, ఆయన రక్తంతో మనం కొన్నారు కనుక మనకి క్రయధనము చెల్లించారు. ఆయన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణముని ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చానని యేసు ప్రభు వారు చెప్తున్నారు. తన ప్రాణాన్ని క్రయధనముగా మన కోసం ఇచ్చారని యేసు ప్రభు వారు చెప్తున్నారు. కాబట్టి మనము ఆయన బిడ్డలముగా జీవించాలంటే మనం తగ్గించుకోవాలి. ఆయన బిడ్డలముగా మనము ఆయన రాజ్యంలో ఉండాలి అంటే ఈ లోకంలో ఆయన బిడ్డలముగా ఆయన ఏ పరిచర్య చేశారో ఆ పరిచర్యలో మనం కూడా పాల్గొవాలి. మనం తగ్గించుకొని ఆయన సేవలో పరిచర్య చేసే వాళ్ళముగా, పరిచారకులముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9-10 వచనంలో అక్కడ ఒక గ్రంథము కట్టబడి ఉంటుంది. ఆ 7 ముద్రలు వేయబడి గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథాన్ని విప్పేవారు ఎవరు అని అక్కడ పెద్దలు అంటారు.
నువ్వే వధింపబడిన గొర్రె పిల్లగా ఉన్న ఆ గ్రంథం ఇప్పడానికి యోగ్యుడవు. ఎందుకనగా నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి దేవుని మనుషులను కొనడానికి, దేవుని మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను ఒక జనముగాను చేసేవి కనుక నీవే భూలోకములో వారిని ఏలడానికి నీవు సిద్ధపరుస్తావు అని ఒక్కొక్క క్రొత్త పాట అక్కడ పాడుదురని వాక్యం తెలియజేయబడుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆ గ్రంథం విప్పడానికి నీవే యోగ్యుడవు అని అక్కడ పెద్దలు చెబుతూ ఉన్నారు. ఆయన ఎందుకు యోగ్యుడట? ఆయన మనుషుల కొరకు తన రక్తాన్ని ఇచ్చి వెలగా చేసాడట, వెల ఇచ్చి కొన్నాడట. అనేక మంది జనమును, అనేక నానా భాషలు మాట్లాడే నానా ప్రజలను, అనేక మందిని ఆయన వెల ఇచ్చి కొన్నాడట. అందుకనే యోగ్యుడట ఆయన. ఎవరు ఆయన అంటే యేసు ప్రభు అని. యేసు ప్రభు వారు వెల ఇచ్చి కొన్నారు మనల్ని. ఆయన రక్తము చిందించి మనల్ని కొన్నారు. ఈ మార్కు సువార్తలో కూడా యేసు ప్రభు వారే స్వయంగా చెబుతున్నారు కదా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన ప్రాణం నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నారు కదా. అదే ప్రకటన గ్రంథంలో ఆయన ప్రాణం నడిపించి ఆయన రక్తమును మనకు వెలగా చెల్లించి మనల్ని కొన్నావు, నీవే యోగ్యుడవు, నీవే ఆ గ్రంథం ఇప్పడానికి యోగ్యుడవు అని అక్కడ పెద్దలు ఆయనను ప్రస్తుతిస్తున్నారు. ఆ వధింపబడిన గొర్రెపిల్లను అక్కడ ప్రస్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ వధింపబడిన గొర్రెపిల్ల మన కొరకే ఆయన విమోచన క్రయధనముగా పెట్టబడ్డాడు. మన కొరకు ఆయన రక్తం చిందించి ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. కాబట్టి మనము ఆయనని సేవిద్దాము, గణపరుద్దాము, నిరంతరము ఆయన కృపలో మనము కాపాడబడదాం. అప్పుడే మనం నిత్యరాజ్యమునకు వారసులుగా ఉండగలుగుతాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడా యేసుక్రీస్తు దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. మీ రక్తమును మా ప్రభు వెలి ఇచ్చి మమ్మల్ని కొన్న దేవా, మా కొరకే క్రయధనంగా చేయబడిన దేవా, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి మీ రక్తంలోనైనా వారు ఉంచబడిన వారై మీ బిడ్డలుగా స్వీకరించి మా ప్రభు మీరు మహిమ పొందబడే విధముగా వారు జీవించినట్లు మీరు కృప చూపండి. కుటుంబాలను ఆశీర్వదించండి, వర్ధల చేయండి, మీలో ఆనందింప చేసుకునండి. మీ రక్తంలో కడుగుబడి వారినిగా ప్రతి వారిని సిద్ధపరచుకునండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.